ఎంత చాకచక్యంగా బుద్ధ భగవానుడు వాళ్ళని ఆకర్షించి అహింస బోధించారంటే, వేదాలను ఖండించారు, అట్ ఏ టైం అహింస బోధించారు. అంటే వాళ్ళకి ఆ మాత్రం జ్ఞానం కూడా పనిచేయలేదు. తర్వాత ఏం లేనప్పుడు మేము హింస చేస్తే ఏమైంది, తర్వాత మేమేం ఆ శిక్ష అనుభవించాం కదా అనేది కూడా వాళ్ళకి ఐడియా రాలేదన్నమాట. అంటే అలా మోహిస్తారు భగవంతుడు ఏదైనా చేయాలనుకుంటే కనుక. కాబట్టి అహింస తర్వాత మీరు హింస చేయొద్దు అనేది ఉంది. తర్వాత మనకి ఏమీ లేదు అనేది, అంటే ఈ వేదాలు చెప్పినట్లు ఏం లేదు అనేది కూడా చెప్పినాడు అనమాట. అట్లా ఉంటుంది అక్కడ. ఒక్కొక్క అవతార సమయంలో ఒక్కొక్క ప్రయోజనార్థం వస్తారు కాబట్టి అలా వాళ్ళని మోహింపజేశారు అనేది కూడా చెప్తారనమాట, ఎందుకు అలా ప్రచారం చేశారు అనేది. తర్వాత మళ్ళీ శంకరాచార్యుల వారు ఆ, ఈశ్వర యొక్క అవతారంగా చెప్తారు. ఆయన వచ్చింది మళ్ళీ వేదాలను ఉద్ధరించడానికి వచ్చారనమాట, మళ్ళీ వేద సంప్రదాయాన్ని పాటింపజేయడానికి. అంటే ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చినారు. తర్వాత వైష్ణవాచార్యులు వచ్చి ఏకం కాదు ద్వితం, అంటే జీవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, భగవంతుని సేవే జీవుని యొక్క కార్యం అనేది, అలా బేసిక్స్ అంటే అసలే లేదు అనే దానికానించి ఉంది, ఒకటి ఉంది అనేది తెచ్చినాడు ఆయన. ఒకటి కాదు ద్వైతం ఉంది అనేది మళ్ళీ వైష్ణవాచార్యులు తీసుకొచ్చారు. భగవంతుడు, భగవంతుని అంశాలు, అలా మనకి ఒక్కొక్క స్టెప్ ఆచార్యులు తీసుకుంటూ వచ్చినారు. శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా మనకి పూర్తిగా గోపీ భర్త పదకమలయో దాస దాసాన దాస అనేది ప్రచారం చేశారు. హరినామ సంకీర్తనయే కలియుగ ధర్మం అనేది. హరే కృష్ణ మాతాజీ.